జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. అయితే ఈ వీడియో చిన్న లాజికల్ వీడియో అనమాట ఇది. పెద్దగా ఈ వీడియోలో నేను పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం చెప్పట్లేదు. జస్ట్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ, అలాగే మన అంబేద్కరిస్టు సోదరులకు మీ అందరికి కూడా, మిగతా సమాజానికి అందరికీ నేను ఒక చిన్న లాజికల్ ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రశ్నకు మాత్రం మీ అందరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. లేదా నా ఈ ప్రశ్నకు మీరు చిన్న చిన్న బిట్స్ రూపంలో వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో పెట్టినా కూడా నేను సంతోషం. ఓకే, ఆ పెట్టిన వీడియోలను లింక్స్ నాకు పంపండి. ఓకే, ఇక ప్రశ్న ఏంటంటారా? సరే, ఇప్పుడు జనరల్గా అంబేద్కరిస్టులు ఏమంటారు అంటే, భారతదేశ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్. ఒక్కడే ఒక రూమ్లో కూర్చొని ఇన్నన్ని బండల్ పేపర్లు తీసుకొని పోయి, ఇన్నన్ని పెన్నులు తీసుకొని పోయి రూమ్లో కూర్చొని లైట్ వేసుకొని భార్య పిల్లల్ని, తిండి ఆహారాన్ని రాత్రి పగలు నిద్ర లేకుండా రాశారు అంటారు. సింపుల్గా చెప్పాలంటే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కడే రాశారు అని చెప్తారు. అంతే కదా? సరే, కొద్దిసేపు ఈ అంబేద్కరిస్టులు ప్రచారం చేస్తున్న ఈ ఫేక్ న్యూసే కొంచెం నిజమని ఒప్పుకుందాం మనం. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మన పక్క దేశమైన బర్మా దేశము వాళ్ళు ఏం చేశారంటే, ఆ దేశం యొక్క జాతీయ నాయకులందరూ మన భారతదేశానికి వచ్చి, అంటే మన భారతదేశం రాజ్యాంగం రాసుకున్న తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఒక వ్యక్తిని కలుస్తారు. కలిసి, సార్ మీరు ఈ దేశ రాజ్యాంగాన్ని రాశారు, మీరు ఇంత పెద్ద దేశానికి రాజ్యాంగాన్ని రాశారు కదా, మాది ఒక చిన్న దేశం, మాది మీతో పోలిసి కూడా చిన్న దేశం మాది, మాకు ఒక రాజ్యాంగాన్ని రాసివ్వండి సార్, ప్లీజ్ సార్ అని బతిమిలాడి రిక్వెస్ట్ చేసుకొని ఆ దేశానికి ఆ వ్యక్తి చేత రాజ్యాంగాన్ని రాయించుకుంటారు. ఆ వ్యక్తి ఎవరు? ఇది నా ప్రశ్న. బర్మా జాతీయ నాయకులు భారతదేశానికి వచ్చి రిక్వెస్ట్ చేసుకొని తమ దేశానికి రాజ్యాంగాన్ని రాసివ్వమని రిక్వెస్ట్ చేసి రాయించుకున్న ఆ రాసిచ్చిన ఆ వ్యక్తి పేరెవరు? అంత లాజికల్ క్వశ్చన్ కదా, విచిత్రంగా ఉంది కదా క్వశ్చన్. ఇంకా చాలామంది వినకపోయింది వచ్చి, అవునా మన దేశానికి బర్మా దేశం వాళ్ళు వచ్చి మన వాళ్ళతో రాజ్యాంగం రాయించుకున్నారా అని. ఎస్, రాయించుకున్నారు. అయితే ఇక్కడ ఉన్న ఆ పేరు కూడా నేనే చెప్పేస్తా, ఇక్కడ ఈ వీడియోలో నేనే చెప్తా. కానీ నాకు కావాల్సిన సమాధానం ఏంటంటే, ఎందుకు అనేది ఇప్పుడు ముందు చెప్తుంది. ముందు ఆ ప్రశ్న ఏంటనే ముందు అడుగుతున్నాను. ఓకే, ఈ సస్పెన్స్ నేనే రిలీవ్ చేసేస్తా. అయితే బర్మా దేశపు జాతీయ నాయకులు వచ్చి అడిగిన వ్యక్తి ఎవరు అంటే బిఎన్ రావు గారు. బిఎన్ రావు గారి దగ్గరికి వచ్చి, సార్ మీరు ఇంత పెద్ద దేశానికి రాజ్యాంగాన్ని రాశారు, దయచేసి మాకు ఒక రాజ్యాంగాన్ని రాసివ్వండి అని చెప్పి బిఎన్ రావు గారితో రిక్వెస్ట్ చేసి ఆయనతోని వాళ్ళ బర్మా దేశ రాజ్యాంగాన్ని రాయించుకొని ఆ దేశం కోసం రాజ్యాంగం రాయించుకున్నారు వాళ్ళు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ బర్మా నాయకులు ఎందుకు అంబేద్కర్ దగ్గర రాలేదు? ఎందుకు అంబేద్కర్ని అడగలేదు? అసలు నిజానికి ఈ దేశ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కదా. అంబేద్కరిస్టుల ప్రకారం, నా ప్రకారం మీ ప్రకారం కాదు, అంబేద్కరిస్టుల ప్రకారం ప్రపంచం ఆశ్చర్యపడే విధంగా ఒక ప్రపంచ మేధావైన అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసినాడు కదా. మరి ప్రపంచం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం రాసినా గుర్తించినట్లయితే
మన పక్క దేశమోడు మన పక్క దేశమైన బర్మా వాడు అంబేద్కర్ దగ్గరికి వచ్చి రాజ్యాంగం రాసియండి సార్, మాకు ఇంత పెద్ద దేశానికి రాజ్యాంగం రాసింది మీరు, మాకు రాజ్యాంగం రాసేయండి సార్ అని చెప్పి అంబేద్కర్ అడగాలి. కానీ వాళ్ళు బిఎన్ రావు కిందకి అడిగారు. చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది, ప్రతి ఒక్కరు చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. సో దీని మీద మీ కామెంట్స్ కావాలి, నాకు దీని మీద కావాలి. చూద్దాం ఎవరెవరు ఎలాంటి మ్యాజిక్లతోని సమాధానం చెప్తారు చూద్దాం. సింపుల్గా బ్రదర్, ఇప్పుడు ప్రపంచం అందరికి తెలుసు రాజ్యాంగం ఎవరు రాశారు, ఎలా రాశారు, అలా అంబేద్కర్ పాత్ర ఏందని ప్రపంచం అందరికి తెలుసు. మన వాళ్ళు డప్పా కొడుతుర్రు అంతే. అంబేద్కరిస్టులు పాపం మన తమ్ముళ్ళు డప్పా కొడుతుర్రు, మా కుల నాయకుడే ఈ ప్రపంచ మేధావి అని, ఈ రాజ్యాంగం రాసింది మా అంబేద్కరిస్టులు అని చెప్పేసి వీళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటారు. అంతేగాని ప్రపంచానికి తెలుసు, మన పక్క దేశానికి కూడా తెలుసు ఈ దేశానికి రాజ్యాంగం ఎవరు రాశారు అనేది. మన కర్మ కాకపోతే ప్రపంచానికి తెలుసు, మన పక్క దేశం వాళ్ళకు మన కూడా తెలుసు, కానీ మనకు తెలియదు మన రాజ్యాంగం ఎవరు రాశారు. అది మన కర్మ. ఇది కర్మే కాదు, చాలా ఆశ్చర్యకరమైన విషయం కూడా. ఎవరెవరికో తెలుసు మన భారతదేశ రాజ్యాంగాన్ని రాసింది ఎవరు అనేది, కానీ ఈ దేశంలో బ్రతుకుతున్న 130-140 కోట్ల జనాభాకి మాత్రం తెలియదు ఈ దేశ రాజ్యాంగం రాసింది బిఎన్ రావు గారు అని చెప్పి. బిఎన్ రావు గారికి దక్కాల్సిన మర్యాదను మనము అంబేద్కర్కు ఈ దేశం మొత్తము విగ్రహాలు పెడుతున్నాం. చూడండి, చరిత్రలు తప్పే, మనం చదువుకుంటున్నప్పుడు చరిత్రలు తప్పే. ఎవరండి అక్బరు, బాబరు, బీరు, అంతా ఎవరి నా కొడుకులంతా, తుగ్లకులు, వీళ్ళందరూ ఎడికలు వచ్చే వీళ్ళంతా ఈ దేశాన్ని నాశనం చేయడానికి, ఈ దేశాన్ని సంపదను కొల్లగొట్టి, మన గుళ్ళను కూలగొట్టి, మన గుళ్ళో ఉన్న ధనాన్ని దోచుకుపోయిన దొంగనా కొడుకులు వీళ్ళు. వీళ్ళ గురించి మన పాఠ్య పుస్తకాల్లో గొప్పగా ఉంటాయి మనకు. అక్కడ వక్రీకరణే. సాక్షాత్తు ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న అంబేద్కరు, ఈ దేశానికి రాజ్యాంగ కమిటీ వద్దన్న అంబేద్కరు, ఈ దేశానికి అసలు రాజ్యాంగమే వద్దు అన్న అంబేద్కర్కు మాత్రం మనము ఈ దేశ ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసాం, పేరు పెట్టేసినాం మనం. అఫ్ కోర్స్ నేను ఆర్టీఐ ద్వారా తెలుసుకుంటే అది గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు. అంటే చూడండి, ఒక ప్రచారం ఈ దేశంలో ఎలా జరిగిపోయింది, ఎంత దారుణంగా జరిగిపోతుంది చూడండి ప్రచారాలు. మనకు నిజాలు తెలియనియకుండా ఎంత ఘోరమైన ప్రచారాలు జరుగుతున్నాయి ఈ దేశంలో చూడండి. సో నేను అడుగుతున్నదే, పక్క దేశము మాకు రాజ్యాంగాన్ని రాసివ్వండి అని అంబేద్కర్కి ఎందుకు అడగలేదు, బిఎన్ రావుకి ఎందుకు అడిగారు? నాకు దీనికి సమాధానం కావాలి. కామెంట్స్ స్టార్ట్ చేయండి. వీలైతే చిన్న వీడియోస్ నా ప్రశ్నను చూపిస్తూ నా వీడియోలు చూపించండి. మీ వీడియోలో నా వీడియోలు చూపించండి. నేను నా ఏ వీడియోకు కాపీరైట్స్ కొట్టను, ఎందుకంటే ఇది కాపీరైట్ కొట్టే వీడియో కాదు. ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గరకు పోవాలా, ప్రతి ఒక్క చిన్న పిల్లోడికి రీచ్ కావాలి, ప్రతి ఒక్కరు నా వీడియోని చూసి ఆలోచించాలి. ఒక 9th క్లాస్ పాప నా వీడియోని చూసి మోటివేషన్ అయ్యి నాకు 100 రూపాయలు డొనేషన్ పంపించింది. అన్న మీరు అంకుల్ మీరు స్టూడియో కట్టుకోవడానికి నా 100 రూపాయలు నేను పాకెట్ మనీ పంపిస్తున్నాను. బాస్ ఈ వీడియో నువ్వు యూజ్ చేయండి, అవసరమైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి, నా యూట్యూబ్లోనే ఇది ఉండాలి, అక్కడి నుంచి దీన్ని షేర్ చేయండి నేను ఎవరికి చెప్పా. మీరు అవసరమైతే డౌన్లోడ్ చేసుకోండి, మీ దాంట్లో పెట్టేసుకోండి. పెట్టి మొత్తం పోవాలి అంతే, ఈ సమాచారం పోవాలి అంతే. లేదా నా వీడియోని పెట్టి చూయించి ప్రసాద్ ఇలా అడుగుతున్నాడు దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి మీరు మామూలుగా అడగండి, ప్రశ్నిస్తున్నట్టు అడగండి. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరుకున్నది. సమాధానం కావాలి నాకు. కమాన్, అంబేద్కర్ శతమంలో మీరు సమాధానం చెప్పాలి. మీరు పారిపోతే నడవదు, మీరు సమాధానం చెప్పాల్సిందే. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.